వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయితూ జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సర్వసాధారణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇందులో గత వారాలతో పోల్చుకుంటే అంత చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు, అంత చెప్పుకోదగ్గ లాభాలు కూడా లేవు. చాలా సాధారణంగా నడుస్తుంది. ప్రత్యేకించి దశమంలో ఉన్నటువంటి రాహు ప్రత్యేకంగా యోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా చంద్రబలం ఉన్నది. అలాగే వక్రించినటువంటి గురుడు ఈయనొక్కరు కొంతకాలం ఉపయోగకరంగా ఉంటున్నారు. కాబట్టి ఈ మూడు గ్రహాల తాలూకు స్థితిగతులే కొంత బాగున్నాయి. అయితే చంద్రుని యొక్క బలం చాలా బాగున్నది. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం బాగున్నది. అందువల్ల ఏమవుతుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. అనగా ఏవైతే నిర్ణీతమైనటువంటి కాల పరిమితిలో మనం ఈ సమయంలో ఈ పని పూర్తి చేయాలని మీరు టార్గెట్లు పెట్టుకున్నారో అది మీరు అచీవ్ చేయగలుగుతారు. వాటిని చక్కగా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ప్రత్యేకించి మనసు కొంత ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఏదైనా మీకు నచ్చినటువంటి వ్యక్తులు మీతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండడం, మీకు టైం స్పెండ్ చేయడము, లేకపోతే ఉన్నతాధికారులతోటి సఖ్యత, లేదా ఏదైతే మీకు గొడవ అంటే పొరపచ్చాలు వస్తూ ఉంటాయి, మాట పట్టింపులు, ఇవన్నీ ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి వచ్చినటువంటి దూరం ఏదైతే ఉన్నదో అది తగ్గుతూ ఉండడము, అలాగే మీరంటే ఏంటి ఇతరులకి చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉండడము, లేదు మనం ఈ పనిని ఈ దృక్పథంతో చేశాం కదా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అనేటువంటి బాధ ఏదైతే ఉన్నదో అది మిగతా వాళ్ళు అర్థం చేసుకుని మీ యొక్క మంచితనాన్ని గుర్తించి మరలా మీతో మాట్లాడుతూ ఉండడం. అంటే ఇక్కడ బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి, ఆఖరికి జీవిత భాగస్వామి పిల్లలతోటి ఏదైనా కొంత సఖ్యత లోపించి పొరపచ్చాలు, మాట పట్టింపులు వస్తూ ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ వారం కొంత తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఎక్కువ మంది మిమ్మల్ని కలుస్తూ ఉండడం, మీరు ఎక్కువ మందిని కలుస్తూ ఉండడం, ఇలా జనసంద్రంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా చక్కగా మంచి వాతావరణం ఉంటుంది. ఎక్కువ మందితోటి మాట్లాడుతూ ఉండేటువంటి పరిస్థితులు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎంతసేపు ఈ ఒక రకమైనటువంటి వాతావరణంలో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో తీవ్రమైనటువంటి ఒత్తిడి లేదా మానసికమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వారు దాని నుండి కొంత దూరంగా రాగలుగుతారు. ఒక ప్రశాంతమైన వాతావరణమో లేదా ఇంకొక మంచి వాతావరణంలోకి రాగలిగి మీకు ఉండేటువంటి ఇబ్బందులు కొంతకాలం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి ఈ తీర్థయాత్రలు చేస్తూ ఉండడమో లేదా కుటుంబానికి కొంత దూరంగా కొన్ని సందర్భాల్లో విహారయాత్రలను లేకపోతే ఇంకోటను అలా కొంత ఈ మిత్రులతోటి కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అది ఇబ్బందులు అని చెప్పినా మీకు కొంత స్వయంకృత అపరాధాలు కూడా అందులో కనబడుతూ ఉన్నాయి. పలానా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఇది మనకు అవసరమా లేదా మన దగ్గర ఇంత స్థాయి ఉందా లేదా అని అనుకోకుండా ఏదైతే మీరు డబ్బు ఖర్చు పెట్టారో దాని ద్వారా వచ్చేటువంటి బర్డెన్, అనగా దాని ద్వారా వచ్చేటువంటి కొంత ఒత్తిడిని మీరు అనుభవించవలసి ఉంటుంది. అది ఒకటి కొంత ఇబ్బందికరంగా ఈ వారం కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి మిగతా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కనబడడం లేదు, ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు, అలాగే కుటుంబ సభ్యులతోటి సమస్యలు కూడా కనబడడం లేదు. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఈ దోషం ఏదైతే ఉన్నదో సప్తమంలో ఉన్నటువంటి రవి బుధులు అది తొలగింపుకోవడానికి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి.